లాస్ట్ టైం మనం లైలా మజ్ను గురించి చెప్పుకున్నాం కదా. ఈసారి మరో ప్రేమ కథ, రోమియో జూలియట్. లైలా మజ్ను లాగా వీళ్ళు భూమి మీద పుట్టలేదు. వీళ్ళు షేక్స్పియర్ రాసినటువంటి ఒక బుక్లోనే 2 పాత్రలు రోమియో జూలియట్. వీళ్ళు భూమి మీద జన్మించలేదు, కేవలం కథలో జన్మించారు, కథలోనే మరణిస్తారు. ఇటలీ దేశంలో 2 ధనిక వర్గాలు, ఉన్నత వర్గాలు ఉంటాయి. అందులో ఒక వర్గానికి వారసుడు రోమియో, మరొక వర్గానికి వారసురాలు జూలియట్. జూలియట్ చాలా అప్సరస. అయితే ఈ 2 కుటుంబాల మధ్య తరతరాలుగా ఉన్న తగాదలు పోవాలని చెప్పి రోమియో ఏం చేస్తాడంటే, ఆ వారసురాలని పెళ్లి చేసుకుంటే మా 2 కుటుంబాలు ఏకమవుతాయి, ఇటలీలో శాంతి వాతావరణం ఉంటుందని తెలిసి రోమియో ఏం చేస్తాడంటే, జూలియట్ వాళ్ళ ఇంట్లో జరిగే ఒక ఫంక్షన్కి ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా వెళ్తే అక్కడ జూలియట్ని చూసి మనోడు మంత్రముగ్ధుడైపోతాడు. ఆ అమ్మాయి ప్రేమలో పడిపోతాడు. అలా తరచూ ఆ అమ్మాయిని చూడటానికి మారు వేషాల్లో వెళ్ళడం చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఆ అమ్మాయికి, నేను రోమియో, మీకు శత్రు కుటుంబంలోని వ్యక్తిని అని చెప్పడంతో అతని ధైర్యానికి మెచ్చినటువంటి జూలియట్ అతనితో ప్రేమలో పడింది. దాదాపుగా సంవత్సరం పాటు వీళ్ళు ఎవ్వరికీ తెలియకుండా కలుసుకోవడం చేస్తూ ఉంటారు. అలా ప్రేమలో వీళ్ళు మానసికంగా, శారీరకంగా ఒకటైపోతారు. తద్వారా జూలియట్ ప్రెగ్నెంట్ అవుతుంది. వాళ్ళిద్దరు రహస్యంగా పెళ్ళి కూడా చేసుకుంటారు. కొన్నాళ్ళు బాగానే ఉంటుంది. వీళ్ళకి టారిఫ్ అని ఒక వ్యక్తి మీడియేటర్గా ఉంటాడు. ఆ టారిఫ్ రోమియోకు ఫ్రెండ్, తద్వారా జూలియట్ కూడా ఫ్రెండ్ అవుతాడు. అయితే జూలియట్ సంగతి ఇంట్లో తెలిసి జూలియట్ కుటుంబీకులు ఈ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో బంధించేస్తారు. అయితే ఆ విషయాన్ని రోమియోకి తెలపడానికి అవకాశం లేకపోతే, ఆ మధ్యవర్తి టారిఫ్కి నన్ను ఇట్లా బంధించేశారు, నాకు రోమియో అంటే చాలా ఇష్టం, నేను అతనితోనే ఉండాలనుకుంటున్నాను చెప్పడంతో టారిఫ్ ఏం చేస్తాడు, టారిఫ్ ఒక ఎంబీబీఎస్ విద్యార్థి, ఈ రోమియో కూడా ఎంబీబీఎస్ కాలేజ్. అయితే టారిఫ్, నా దగ్గర ఒక ట్యాబ్లెట్ ఉంది, ఇది వేసుకుంటే నువ్వు 2 రోజులు చనిపోయినట్టుగా ఉంటావు, ఎట్లాగో నువ్వు చనిపోయావంటే వెంటనే తీసుకొచ్చి బొందబెడతారు. సో వాళ్ళు బొందబెట్టి వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చి నిన్ను ఆ సమాధి నుంచి బయటికి తీసుకెళ్ళి రోమియోకి అప్పచెప్తానని చెప్పాడు. అయితే ఈ ట్యాబ్లెట్ వేసుకునే సంగతి రోమియోకి చెప్పరు వీళ్ళు, అతి తెలివితేటలతో. సరే, రోమియోని చేరడమే తనకు కావాల్సిన ఇది కాబట్టి ఆ ట్యాబ్లెట్ వేసుకోవడానికి జూలియట్ ఒప్పుకుంటుంది. అలా ట్యాబ్లెట్ వేసుకుంటుంది. ఈ అమ్మాయి చనిపోయిందని చెప్పి ఆ కుటుంబీకులు వస్తారు, ఏడుస్తారు, సమాధి చేసి వెళ్ళిపోతారు. అయితే జూలియట్ చనిపోయింది అన్నది వేరే వాళ్ళ ద్వారా రోమియోకి తెలుస్తుంది. రోమియో తన కుటుంబాన్ని ఎదిరించి వచ్చి ఆ సమాధుల దగ్గర దాక్కొని ఉంటాడు. వీళ్ళందరూ వెళ్ళిపోతే జూలియట్ సమాధి దగ్గరికి వెళ్ళాలని ఈ కుటుంబీకులు వెళ్ళిపోగానే, ఈ టారిఫ్ రావడానికి ఈ కుటుంబీకులు వెళ్ళిపోవడానికి మధ్య సమయంలో రోమియో అక్కడికి వస్తాడు. వచ్చి వెక్కి ఏడుస్తాడు. ఏడ్చి తను లేని ఈ లోకంలో నేను ఉండకూడదని చెప్పి రోమియో కత్తితో గొంతు కోసుకొని చనిపోతాడు ఆ సమాధి మీద పడి. ఆ తర్వాత ఈ ట్యాబ్లెట్ ఇచ్చిన టారిఫ్ గాడు చిన్నగా వస్తాడు ఆడికి, సమాధుల కాడికి వచ్చి చూసి, నాయన ఈ అమ్మ ఇదేంద్రా నాయన, ఆ అమ్మాయిని బతికిద్దామని వస్తే వీడు చచ్చిపోయాడని చెప్పి ముందు ఆ శవాన్ని పక్క పెట్టి మొత్తం తవ్వి లోపల ఉన్న జూలియట్ని బయట తీస్తాడు. జూలియట్ని బయట తీసి జూలియట్ చనిపోయినటువంటి రోమియోని చూసి వెక్కి ఏడుతుంది. వెక్కి ఏడ్చుకుంటా ఆ అమ్మాయి, ఇదేంటి ఇలా జరిగిందంటే, నువ్వు ట్యాబ్లెట్ వేసుకున్న సంగతి రోమియోకి చెప్పలేదు, అందుకే నువ్వు చనిపోయావు అనుకుని ఇలా చనిపోయాడు అనుకోని ఇతని ప్రేమని తట్టుకోలేక ఈ అమ్మాయి కూడా యాస్టిజ్ అదే కత్తితో కోసుకొని చనిపోతుంది. వీళ్ళిద్దరు చేసి నన్ను చంపుతారేంటారా అని చెప్పి టారిఫ్ ఏం చేస్తారంటే, వీళ్ళిద్దరిని ఒకే సమాధిలో వేసి పూజ చేసి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో ప్రేమికుల మధ్య ఎలాంటి దాపరికాలు ఉన్నా, లేదా ఎలాంటి సాహసమైన నిర్ణయాలు తీసుకుంటే ఒకరికొకరు చెప్పుకోవాలి. వాడికి షాకిద్దాలని వీడికి షాకిద్దాలని ఆమనుకుంటే ఇద్దరు కలిసి టారిఫ్కి షాక్ ఇచ్చారు. సో ఇలా ఒక ప్రేమ కథ విషాదం అయిపోయింది. సో ఇది రోమియో జూలియట్ యొక్క స్టోరీ.